శివపురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మృకండ మహర్షి అనే ఒక మహాత్ముడు మరియు ఆయన ధర్మపత్నిగా మరుద్వతి జీవించేవారు. వారికి సంతానం లేక చాలా దుఃఖించేవారు. సంతానం కోసం మృకండ మహర్షి ఘోర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భక్తితో ఆరాధించాడు. ఆయన తపస్సుకు ప్రసన్నుడైన భగవాన్ శివుడు ప్రత్యక్షమై ఒక వరాన్నిచ్చాడు. గొప్ప గుణవంతుడు, ధార్మికుడు, శివభక్తుడైన కుమారుడు పుట్టాలి, కాని అతని ఆయుష్షు 16 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. లేదా దీర్ఘాయుష్షు కలిగిన కాని అవివేకి, అధర్మపరుడు అయిన కుమారుడు పుట్టాలి. మృకండ మహర్షి మొదటి వరాన్నే కోరుకున్నాడు. అనంతరం వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు చిన్ననాటి నుంచే శివుని పట్ల గాఢ భక్తి కలిగినవాడు. వేదాలు అభ్యసించి నియమనిష్టలతో జీవించాడు. తన ఆయుష్షు 16 సంవత్సరాలకే ముగుస్తుందని తెలుసుకున్నప్పటికీ భయపడకుండా శివలింగాన్ని నిరంతరం ఆరాధిస్తూ పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు.